శ్రీ శివనేశన్ స్వామి తమిళవారు. ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందినవారు. అయినా చిన్నతనంలోనే ఇళ్లు విడిచిపోయి ఎక్కడెక్కడో పనిచేసుకుంటూ యుక్త వయసుకొచ్చారు. ఆయనకు షిరిడీకి రా అన్న అశరీర వాక్కు వినిపించింది. షిరిడీ ఎక్కడుంటుందో, ఏ ఊరో కూడా తెలియదు. సాయిబాబా గురించి అస్సలేమీ తెలియదు. ఆ తరువాత ఒక మహనీయుని ఆశ్రమం చేరి అక్కడ సేవ చేస్తూ ఉండగా మరలా షిరిడీకి రా అన్న అదే పిలుపు ఆయనకు అశరీరవాణిగా వినిపించింది. దాంతో ఈసారి పట్టుదలగా షిరిడీ గురించి తెలుసుకుని షిరిడీకి వెళ్లే రైలు మార్గంలో ఉన్న పట్టాల వెంబడి నడుచుకుంటూ దారిలో ఎవరైనా రైలు నుండి ప్రయాణికులు సమర్పించిన ఆహార పొట్లాలు తింటూ రోజుల తరబడి ప్రయాణించి షిరిడీ చేరుకున్నారు. అక్కడ సాయినాథుని మహిమను చవిచూసిన తరువాత జీవితాంతం షిరిడీలోనే ఉండిపోయారు. స్వామీజీ ధ్యానం చేస్తుంటే వారి శరీరం గాలిలో కొన్ని అంగుళాలు ఎత్తులో ఉండడం ఎందరో భక్తులు గమనించారు. ఆ మహనీయుడు ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించి సాయి బాటలో నడిపించారు. వారి సమాధి కూడా షిరిడీలోనే ఉంది.